బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు రీతూ చౌదరి. జబర్దస్త్లో తమ కామెడీతో నవ్వించింది. ఈ షో ద్వారా బాగా పాపులారిటీని సొంతం చేసుకుంది. అలా సినిమాలో పలు ఫెస్టివల్ ఈవెంట్స్ లో సందడి చేసేది. ఇక సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో హాట్ అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుందో చూస్తూనే ఉన్నాం. గ్లామర్ డోస్ పెంచుతూ నిత్యం ట్రెండింగ్ లో ఉంటుంది. అయితే తాజాగా ఈ అమ్మడి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఆమెకు పెళ్ళయిందని. ఏంటి నిజమా? ఇన్ని రోజులు ఎందుకు దాచిపెట్టింది? అసలు ఆమె పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన నటీనటుల్లో రీతూ చౌదరి కూడా ఒకరు. మంచి అందం, చలాకితనంతో పాటు తనదైన కామెడీ టైమింగ్ తో వరుస అవకాశాలను దక్కించుకున్నారు రీతూ. హైపర్ ఆది టీంలో చేసిన టైంలో బాగా పాపులర్ అయిన ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. ఈ అమ్మడు మొదట యాంకర్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పలు సీరియల్స్, షార్ట్ ఫిలిమ్స్లో నటించింది. అయితే జబర్దస్త్లోకి ఎంటర్ అయి జనానికి బాగా నోటెడ్ అయింది. జబర్దస్త్ కాకుండా ఈటీవీలోనే ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ సహా పలు షోలలో తన కామెడీ టైమింగ్తో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఈ మధ్య యాంకర్ విష్ణుప్రియతో కలిసి వీడియో చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వచ్చింది. అయితే తాజాగా ఈమె సీక్రెట్ గా పెళ్లి చేసుకుందని ఓ వార్త నెట్టింట చక్కెర్లు కొడుతుంది. ఏపీలో ల్యాండ్ స్కామ్ కేసులో ఈమె పేరు వినిపిస్తుంది. ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న చీమకుర్తి శ్రీకాంత్ భార్య అని వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీ ఇబ్రహీంపట్నం, విజయవాడ, రాజమండ్రి పలు ప్రాంతాల్లోని భూములను అక్రమంగా తన చేత రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ ఏపీ సీఎంకు ఒక లేఖ రాశారు. దాంతో ఈమె సీక్రెట్ పెళ్లి బయటపడింది. అంతేకాదు ఈమె పేరు వనం దివ్య అని బయటకొచ్చింది. 700 కోట్లకు సంబంధించిన భూములు ఈమె భర్త చీమకుర్తి శ్రీకాంత్ పేరు మీద ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులో నిజమెంతుందో తెలియాలంటే రీతూ చౌదరి రియాక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.